తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిర స్థానం కూడా ఏర్పాటు చేసింది. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలతో జతకట్టి దాదాపుగా 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత ఇక 2024 అక్టోబర్లో సభ్యత్వాల నమోదుకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. అయితే ఈసారి అప్పటికే అంటే 2024 ఎన్నికలు జరిగే నాటికే 70 లక్షల సభ్యత్వాలు ఆ పార్టీకి ఉన్నాయి. మరింత దాని సంఖ్య పెంచుకునే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తూ అక్టోబర్ 2024లో మరొకసారి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఈసారి 1 కోటి సభ్యత్వాలు నమోదు చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, కింద స్థాయి నాయకులతో సహా అందరూ కూడా చెమటోడ్చి కష్టపడ్డారు. కానీ 1 కోటి సభ్యత్వాలు అయితే నమోదైన 1,03,00,000 మంది సభ్యులు ఉన్నారని చెప్పేసి అఫీషియల్గా పార్టీ ప్రకటన కూడా చేసింది. అయితే ఈ సభ్యత్వాల నమోదు వెనుక ఏం జరిగిందనేది ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాదాపుగా 1,03,00,000 మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యపడలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సాధ్యపడింది. అది ఎలా సాధ్యపడింది అనేది ఇప్పుడు మనం చర్చించుకుంటే కనుక ప్రధానంగా రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు, అంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో పనిచేసే కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ఇందులో నమోదు చేశారంట. దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది కొత్త సభ్యులు ఈ పార్టీలో చేరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇలాగా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నింటినీ చూసుకుంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదైనవి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి కారణమే మొన్న రీసెంట్గా మనం చూసింది రప్పా రప్ప, అల్లు అరవింద్ గారి డైలాగ్ మనకు గుర్తే ఉంది కదా. రప్పా రప్ప అనే డైలాగ్ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పోస్టర్ని విడుదల చేసినటువంటి కిషోర్ అనే వ్యక్తి ఈ వైసీపీకి చెందినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్. అతను హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాను, వైసీపీ కార్యకర్త. కానీ అతనికి టీడీపీ సభ్యత్వం ఉంది. చూసుకుంటే ఇది ఎలా జరిగిందనే చూసుకుంటే కిషోర్ అనే వ్యక్తి తండ్రి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండేవారు. పార్టీ ఓటమి తర్వాత ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడికి కూడా సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా టీడీపీలో కొనసాగుతున్నారంటే లేదు, ప్రస్తుతం వాళ్ళు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు. కానీ సభ్యత్వం మాత్రం టీడీపీలో ఉంది. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే అనేక మంది ఉపాధి హామీ కూలీలను తీసుకోవచ్చు. ఉపాధి హామీ కూలీలకి ఈరోజు మీకు మస్తరు వేయాలి, మీకు కూలీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని క్రింద ప్రెజరైజ్ చేయడంలో వాళ్ళంతా కూడా సభ్యత్వాలు తీసుకున్నారంట. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ పార్టీ అధినేత ఐవీఆర్ఎస్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ప్రతి విషయంలో కూడా ఇది రైటా రాంగా, లేదంటే ఒక పదవి ఇవ్వడానికి 4 వ్యక్తులను సూచిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ ఇస్తూ ఉంటారు. ఈ కాల్స్లో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ సభ్యత్వం తీసుకున్న నాయకులు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారనే సమాచారం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది దాదాపుగా, ఎందుకంటే ఈ సభ్యత్వాల నమోదుకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయం కావచ్చు, అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలను ఫాలోఅప్ చేయడం, ఎమ్మెల్యేలు తమకుందన్నటువంటి క్యాడర్ని ఫాలోఅప్ చేయడంతో ప్రతిరోజు సభ్యత్వాలు ఒక నియోజకవర్గానికి వచ్చేసరికి 25,000 నుంచి 30,000, 50,000, 1,00,000 సభ్యుల్ని నమోదు చేయించడానికి నానా అవస్థలు పడ్డారు. కానీ చివరాఖరికి 1 కోటి సభ్యత్వాలు దాటిందనే సంతోషం ఎక్కువసేపు తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదు. ఎందుకంటే దానికి కారణం అన్ని పార్టీల్లో నుంచి వచ్చినటువంటి సభ్యులు సభ్యత్వాలు తీసుకున్నారు. అంటే రకరకాల పనుల నిమిత్తం సభ్యత్వం ఉంటే ప్రభుత్వంలో ఏ పైన ఈజీగా చేయించుకోవచ్చు. ఒక పెన్షన్ తెచ్చుకోవాలన్నా, లేదంటే ఒక కరెంటు కనెక్షన్ తెచ్చుకోవాలన్నా, లేదంటే రేషన్ కార్డు తెచ్చుకోవాలన్నా, ఏదన్నా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏ పనులు చేసుకోవాలన్నా కానీ సభ్యత్వం ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి కానీ ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఈజీగా ఆ పని పూర్తి చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే నేపథ్యంలో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా సభ్యత్వాలు తీసుకుంటాం వల్ల 1 కోటి సభ్యత్వాలు దాటిందనే చర్చ ప్రస్తుతం నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ప్రక్రియ చేసినప్పుడు మన పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. సింపథైజర్స్ ఉన్నారా, పార్టీ పట్ల అభిమానంతో వస్తున్నారా, లేదంటే ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి వస్తున్నారా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సభలో ప్లకార్డు ప్రదర్శించాడో ఆ వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి, కానీ టీడీపీ సభ్యత్వం ఉంది. ఈ రోజున దాని మీద రాజకీయం జరుగుతోంది. ఆ వ్యక్తి మీ పార్టీకి చెందినవాడు అంటే మీ పార్టీకి చెందినవాడు అంటూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ అతని తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక కేవలం వచ్చి
జగన్ గారి సభలో ఆ ప్లకార్డ్ని ప్రదర్శించాడని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ గతం నుంచి వైసీపీలో ఉన్నాడు, ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరాడు, సభ్యత్వం తీసుకున్నాడని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇటువంటి కన్ఫ్యూజన్ పార్టీ అంతర్గతంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ పార్టీలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పార్టీలో చేర్చుకునే సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారా, స్తబ్దుగా ఉంటారా, లేదంటే పక్క పార్టీకి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారనేది కూడా తీసుకోకపోవడం వల్ల కొంత తలనొప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా తప్పదు. మరి టీడీపీ పార్టీ 1,00,000 కోటి సభ్యత్వాలు దాటిన నేపథ్యంలో ఇటువంటి వారిని ఎట్లా గుర్తిస్తుంది, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.